అయితే దీంట్లో యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదో తక్కువ టైమే ఉంది, ఉదయం 8 నుంచి 12 వరకు అంటే ఏదైనా పెద్ద పంచాయతీల్లో అప్లికేషన్లు ఇవ్వడానికి నేను ఇవ్వలేకపోతే నేను ఈ ప్రోగ్రాం ఎక్కడ మిస్ అవుతాను అనే ఆందోళన చెందవలసిన అవసరం ఏ ఒక్కరూ లేదు. గత ప్రభుత్వం లాగా గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి వెబ్సైట్లో కేవలం 2 రోజులే ఓపెన్ చేసి తర్వాత ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసి ఆల్రెడీ మాకు వచ్చిన అప్లికేషన్లే ఎక్కువ ఉన్నాయి, మేము మళ్ళీ వెబ్సైట్ను ఓపెన్ చేయమని ఏదో ఒక సాకు చూపించి తప్పించుకుందో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేకమైన ముఖ్యమైన ఎలా చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకులు ఏంటి, మహిళలు పెద్ద ఎత్తున వస్తారు, అనేక మంది దళిత గిరిజన మైనారిటీ బీసీ అనేక సంఘాలు అంటే గ్రామాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నవారు వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళకున్న సమస్యలు ఏవైతే మేము 6 గ్యారెంటీల్లో పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వారందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటది అనేదైతే ముందుగా తెలియజేస్తున్నాను. కంగారు పడి ఎవరో తొక్కిసలాటికి గురి కావద్దు. అదే రకంగా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, కావలసిన నిధులు కూడా ఈ కార్యక్రమానికి కావలసిన నిధులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, అక్కడికి వచ్చిన ప్రజల కోసం మహిళల కోసం ఎండలో ఉండొద్దు, తాగటానికి మంచినీరు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్లనే పిలుచుకోండి, వారికి కావలసిన వసతులతో అన్నిటినీ ఏ ఒక్క ప్రజలకి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ అప్లికేషన్లు సేకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వారికి అనుభవాలను బట్టి ఎస్పీలు కలెక్టర్లు కూడా చాలా వివరంగా అందరు కలెక్టర్లతో అందరు ఎస్పీలతో వారి ఆలోచనలు వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి ఈ ప్రభుత్వం అనేది ఈ అధికారులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా కాకుండా గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు ఇనిపోవటమే ఉండేది. కానీ ఈరోజు సమావేశంలో అలా లేదు, స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వం లాగా మీ మనసులోది మనసులోనే పెట్టుకోవద్దు, ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్లో ఉన్నాయో ప్రజలకి మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు, ఈనాడు అది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే
మేము ఏవైతే స్కీములు ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్ లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగు, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాదు, ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని ఆంబులెట్స్ ఉంటాయి. ఆ ఆంబులెట్స్ కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ప్రజలకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆ ఆంబులెట్ విలేజ్ కూడా ఈ అధికారులే ఆ ఆంబులెట్ విలేజ్కి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులోనే మేము మీటింగ్ పెడతాం. మీరందరూ ఇక్కడికి రావటమే కాదు, అలా వద్దు, మీరే అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యలకు సంబంధించి మన 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్ లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. చెంచుల లాంటి అనేక కులాలు చాలా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,500 నుంచి 4,000 కుటుంబాలు ఈ చెంచులు ఇతరత్ర కులాలు ఉన్నాయి. వారు కూడా ప్రజల్లో రావడానికి ఇబ్బంది పడతారు. వారిని గతంలో ఐడెంటిఫై చేసి ఉన్న లిస్ట్ ఉంది ఆ కన్సర్న్ కలెక్టర్స్ దగ్గర. ఆ గ్రామాలకి, ఆ గూడాలకి ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా వారిని చిన్న చూపు చూడకుండా తప్పకుండా ఆ గూడెంలో 10 ఇళ్లున్నా ఆ 10 ఇళ్ల దగ్గరికి ప్రభుత్వ అధికారులే వెళ్ళాలి ఆ చెంచులు లాంటి కుటుంబం దగ్గరకు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు, ఏదైతే డ్రగ్స్కు సంబంధించిన విషయంలో కూడా చాలా ఐపీఎస్ ఆఫీసర్లతో మళ్ళీ ఒకసారి దిశానిర్దేశించడం జరిగింది. డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ అనే మమ్మరిని ఈ రాష్ట్రం నుంచి పాలతోరాలి, గంజాయిని ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకే రాకుండా చేయాలనేది కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విషయంలో కూడా ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా అనేక అంశాలని, అనేక కార్యక్రమాలని ఈరోజు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చించడం జరిగింది. చివరగా ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులం కానీ మేము కోరుకునేది ఒక్కటే. ఏ నమ్మకంతో, ఏ ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నారో, ప్రజా పరిపాలన కావాలని కోరుకున్నారో, ప్రజా పరిపాలనని ఈనాడు చిత్తశుద్ధితో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. దీన్ని గత ప్రభుత్వంలో చేసినట్లు కాకుండా చిత్తశుద్ధితో మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని దిశానిర్దేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా ఇంకా అనేక చర్చలు, అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు ధరణి, భూకు సంబంధించిన విషయాల్లో ధరణి సబ్జెక్టు కూడా